ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రావికంపాడు అనే ఒక పచ్చని పల్లెటూరు. ఆ రోజుల్లో బిర్యానీ అంటే పల్లెటూళ్లలో ఒక వింత. రావికంపాడు గ్రామంలో సత్తిబాబు ఒక పేద రైతు. కాని చేతి వంటలో అద్భుతమైన నైపుణ్యం. సత్తిబాబు కుటుంబం చాలా ఇబ్బందులో ఉంది. వాళ్లకున్న 2 ఎకరాల పొలం మీద షావుకారు భైరవయ్య దగ్గర 10,000 రూపాయలు అప్పు చేశాడు సత్తిబాబు. వరదలకు పంట పోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. ఒకరోజు ఊర్లో భైరవయ్య తన ఇంటికి పట్నం నుంచి బంధువు వచ్చారని వాళ్లకోసం రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా చికెన్ దమ్ బిర్యానీ తెప్పించాడు. ఆ బిర్యానీ సువాసన ఊరంతా గుప్పుమంది. మధ్యాహ్నం 1 గంట భైరవయ్య ఇంటి ముందు పందిరిలో ఆయన బంధువులు కూర్చుని బిర్యానీ తింటున్నారు. సత్తిబాబు కొడుకు రాము స్కూల్ నుంచి వస్తూ ఆ వాసనకు ఆగిపోయాడు. ఆశగా ఆ బిర్యానీ గిన్నెల వైపు చూస్తున్నాడు. రాము నోరూరుతూ అక్కడికి వెళ్తాడు. అక్కడే బిర్యానీ వాసన చూసి నిలబడతాడు. సరిగ్గా అప్పుడే బయటికి వచ్చిన భైరవయ్య రాముని చూసి, ఏయ్, ఎవర్రావాడు? సత్యబాబు గారి కొడుకా? ఒరే బిచ్చగాడా, ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. మీలాంటి వాళ్ళు జీవితంలో దీని వాసన చూడటమే తప్ప రుచి చూడలేరు. ఓ ఇక్కడి నుంచి. భైరవయ్య మాటలకు రాము కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అవమానంతో తలదించుకుని ఏడుస్తూ ఇంటికి పరుగు తీశాడు. సత్తిబాబు ఇంట్లో ఒక పాత చాప అల్లుతున్నాడు. మంగతాయారు గిన్నెలు కడుగుతోంది. రాము ఏడుస్తూ లోపలికి వచ్చాడు. ఏమైందిరా కన్నా? ఎవరైనా కొట్టారా? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, భైరవయ్య గారి ఇంటి దగ్గర ఏదో ఎర్రటి అన్నం వండుతున్నారు. బిర్యానీ అట. భలే వాసన వస్తోంది. ఒక్క ముద్ద అడిగితే నన్ను బిచ్చగాడా అని తిట్టి గెంటేశాడు నాన్న. నాకు ఆ బిర్యానీ కావాలి నాన్న. చూశారండి ఆ భైరవయ్య పొగరు. పసివాడని కూడా చూడకుండా అన్నం ముద్ద కోసం అవమానిస్తాడా? మన దరిద్రం మన పసివాడికి కూడా అవమానం తెచ్చిపెడుతోంది. ఏడోకరా కన్నా, వాడు కొన్న బిర్యానీ మనం తినాలా? నీ నాన్న చేతి వంట రుచి వాడికి తెలియదురా. పట్నంలో ఒకప్పుడు ఆ అబ్దుల్ భాయ్ దగ్గర నేను నేర్చుకున్న బిర్యానీ కిటుకు నాకు ఇంకా గుర్తుంది. రేపు ఆదివారం నీకోసం ఈ నాన్న నా చేతులతో బిర్యానీ వండి పెడతాడు. ఏడోకు. ఆనాటి అవమానం సత్తిబాబుకు నిద్ర లేకుండా చేసింది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పట్నంలో పనికి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం బాయ్ దగ్గర సత్తిబాబు దమ్ బిర్యానీ చేయడం నేర్చుకున్నాడు. కాని పేదరికం వల్ల ఎప్పుడూ ఇంట్లో వండలేదు. మరుసటి రోజు ఉదయాన్నే తన దగ్గర ఉన్న 100 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్లి బాస్మతి బియ్యం, కోడి మాంసం, ఆగరు, జాజికాయ, లవంగాలు, షాజీరా వంటి మసాలా దినుసులు తెచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం సత్తిబాబు ఒక ఇత్తడి గిన్నెలో మాంసాన్ని, పెరుగు, మసాలాలు వేసి కలుపుతున్నాడు. పొయ్యి మీద బియ్యం ఉడుకుతున్నాయి. ఏమండి, ఆ వాసన ఏంటండి? ఇల్లంతా అదిరిపోతోంది. మీరు నిజంగానే వండుతున్నారా? చూస్తూ ఉండు మంగా. ఆ భైరవయ్యగాడు మనల్ని చూసి నవ్వాడు కదా. ఇప్పుడు వాడు తినే బిర్యానీ కూడా మన బిర్యానీ ముందు దిగదుడిపే. అరగంటలో దమ్ చేశాడు సత్తిబాబు. గుప్పుమనే మసాలా సువాసన, పుదీనా, నెయ్యి వాసన వీధంతా వ్యాపించింది. రాము ఒక పెద్ద ప్లేట్ నిండా ఆ బిర్యానీ వేసుకుని తింటూ ఎగిరి గంతేశాడు. నాన్న, సూపర్ నాన్న. నిన్న భైరవయ్య గారి ఇంటి దగ్గర వచ్చిన వాసన కంటే 100 రెట్లు బాగుంది నాన్న. సరిగ్గా అప్పుడే సత్తిబాబు స్నేహితుడు పోలయ్య ఆ వాసన పీల్చుకుంటూ కళ్ళు మూసుకుని లోపలికొచ్చాడు. అరే సత్యబాబు, ఏంట్రా వాసన? ప్రాణాలు లేచిపోతున్నాయి. నా ముక్కు నన్ను మీ ఇంటి దగ్గర దాకా లాక్కొచ్చేసిందిరా. రా పోలయ్య, కూర్చో. నా కొడుకు కోసం బిర్యానీ వండాను. నువ్వు ఓ పట్టు. పోలయ్య ఒక ముద్దు నోట్లో పెట్టుకున్నాడు. వాడి కళ్ళు పెద్దవయ్యాయి. మౌనంగా ఉండిపోయాడు. ఏంటి పోలయ్యన్నా, బాగోలేదా? బాగోలేదా? ఇది భోజనం కాదు, అమృతం. ఒరే సత్యబాబు, నీ చేతుల్లో ఎంత అద్భుతమైన విద్య పెట్టుకుని ఆ భైరవయ్యగాడి పొలంలో కూలీకి ఎందుకు వెళ్తున్నావురా సన్నాసి? నువ్వు బిర్యానీ వ్యాపారం ఎందుకు చేయకూడదు? వ్యాపారమా? నేనా? ఒరే పోలయ్య, ఇది పల్లెటూర్రా. ఇక్కడ బిర్యానీ అంటే ఏంటో కూడా సగం మందికి తెలియదు. ఇక్కడ ఎవరైనా కొంటారా? అదే రాని పిచ్చితనం. పట్నంలో అయితే హోటళ్లు ఉంటాయి, కానీ మన ఊళ్ళో చుట్టుపక్కల 5 ఊర్లలో బిర్యానీ చేసేవాడు ఎవడూ లేడు. నువ్వు బండి పెడితే జనం ఎగబడతారురా. నీ అప్పులన్నీ ఆ బిర్యానీ గిన్నెలోనే తీరిపోతాయి. ఒక్కసారి నా మాట విను. పోలయ్య మాటలు సత్తిబాబు బుర్రలో పడ్డాయి. మంగతాయారు కూడా భర్త వంట చూసి ధైర్యం చేసింది.
అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఈ ఒక్క ప్రయత్నం చేయక తప్పదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. వారంలోనే ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద ఒక పాత తోపుడు బండి పెట్టాడు సత్యబాబు. బండికి సత్యబాబు నాటుకోడి దమ్ బిర్యానీ అని ఒక బోర్డు కట్టాడు పోలయ్య. మొదటి రోజు ఉదయం సత్యబాబు ఒక పెద్ద ఇత్తడి కుండ మీద మైదా పిండి పూసి దమ్ చేస్తున్నాడు. మంగతాయారు అరిటాకులు కత్తరిస్తోంది. ఊరి జనం వింతగా చూస్తూ వెళ్తున్నారు. ఏంట్రా సత్యబాబు, ఏదో బిర్యానీ అంటున్నావు? మన పల్లెటూరు జనం ఈ మసాలాలు తింటారంటావా? అప్పుడే అటువైపుగా వెళ్తూ సత్యబాబు బిర్యానీ బండి దగ్గర ఆగాడు. చూశారా జనం, అప్పు తీర్చమంటే దిక్కులేదు కానీ ఈడొచ్చి బిర్యానీ బండి పెట్టాడు. ఒరేయ్, ఎవడైనా కొంటాడారా బిర్యానీని? రేపు ఉదయానికల్లా నీ అప్పు తీసుకురా, లేదంటే ఈ బండిని ఆ కాలువలో పారేస్తాను. అలా అనకండి భైరవయ్య గారు. భైరవయ్య సత్యబాబుని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మొదటి రోజు బిర్యానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కొనలేదు. సాయంత్రం 4 గంటలకి ఆ అన్నం మొత్తం పారబోయాల్సి వచ్చింది. జనం ఎవరూ ఈ కొత్త రకం భోజనం తినడానికి ఆసక్తి చూపించలేదు. 200 పెట్టుబడంతా నష్టపోయింది. సత్యబాబు గుండె పగిలిపోయింది. మరుసటి రోజు సాయంత్రం బండి దగ్గర ఎవరూ లేరు. సత్యబాబు నిరాశగా రిక్షా మూత తీసేసి బండి నెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని సిద్ధమయ్యాడు. ఏమండి, మన రాత ఇంతేనేమో, జనం ఎవరూ కొనట్లేదు. ఈ బండి మూసేసి రేపటి నుంచి ఏదైనా కూలి పనికి వెళ్దాం. ఆ భార్యవయ్య గాడి మాటలు నిజమవుతున్నాయి. అవును మంగ, నా కళ చెదిరిపోయింది. పద, బండి తోసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. సత్యబాబు బండి తీద్దాం అనుకునేసరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం దట్టమైన నల్లటి మేఘాలతో కమ్మింది. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. ఆ వర్షం కురవడం వలన రావికంపాడు సెంటర్లో ఉన్న పెద్ద చెట్టు దగ్గర కొంతమంది జనం, రైతులు వర్షానికి చిక్కుకుపోయారు. వర్షం ఎంతకీ తగ్గట్లేదు. చలిగాలి వీస్తోంది. సత్యబాబు బండి రావి చెట్టు కింద ఉండడం వల్ల తడవలేదు. సత్యబాబు ఒక్కసారిగా నిరాశగా దీక్షా మూత తీశాడు. దీక్షా మూత తీయగానే బగ్గుమంటూ ఒక అద్భుతమైన ఆవిరి పైకి లేచింది. ఆ చల్లటి వర్షపు గాలికి వేడివేడి బిర్యానీ మసాలా, నెయ్యి, చికెన్ దమ్ సువాసన కలిసి బయటికి వచ్చింది. ఆ వాసన పీల్చగానే వర్షంలో చలికి వణుకుతున్న జనం కడుపులో ఆకలి ఒక్కసారిగా భగ్గుమంది. ఒక రైతు గాలి పీల్చుకుంటూ, అరరే, ఏంటయ్యా ఈ వాసన? ప్రాణాలు లేచిపోతున్నాయి. చలికి కడుపు కాలిపోతుంది. ఆ చెట్టు కింద ఎవరో బండి పెట్టారు. పదండి, వెళ్ళి చూద్దాం. 10 మంది జనం గొడుగులు వేసుకుని సత్యబాబు బండి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా, ఏంటా వాసన? ఏమమ్ముతున్నావు? బిర్యానీ అయ్యా, నాటుకోడి దమ్ బిర్యానీ. ఒక ప్లేటు 10 రూపాయలు. ఎంతైనా పర్లేదు, ముందు ఒక 2 ప్లేట్లు అరిటాకులో పెట్టి ఇవ్వు. ఆకలితో చచ్చిపోతున్నాం. సత్యబాబు వణుకుతున్న చేతులతో అరిటాకులో వేడివేడి బిర్యానీ, గోంగూర పచ్చడి, రైతా వేసి ఇచ్చాడు. ఆ ప్రయాణికుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. వానలో ఆ వేడివేడి బిర్యానీ రుచి అతనికి స్వర్గంలా అనిపించింది. అమ్మ బాబోయ్, ఏంటయ్యా ఈ రుచి? నేను పట్నంలో కూడా ఇలాంటి బిర్యానీ తినలేదు. ఒరే రాము, రండిరా, అందరూ రండి, అద్భుతంగా ఉంది. అంతే, జనం ఒక్కసారిగా సత్యబాబు బండి దగ్గరికి వచ్చారు. వానలో తడుస్తూనే అరిటాకులు పట్టుకుని బిర్యానీ ఆరగించడం మొదలుపెట్టారు. ఆ రోజు అరగంటలో సత్యబాబు వండిన బిర్యానీ మొత్తం ఖాళీ అయిపోయింది. మంగా, చూశావా? దేవుడు మనల్ని కరుణించాడు. ఈ వర్షం మన పాలిట కనకవర్షంలా మారింది. అవునండి, మన కష్టం వృధా కాలేదు. ఆ వర్షం రోజు తిన్న వాళ్ల ద్వారా సత్యబాబు బిర్యానీ రుచి చుట్టుపక్కల 10 ఊర్లకు పాకింది. ఇక అప్పట్నుంచి సత్యబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రోజూ మధ్యాహ్నం 1 గంటకి బండి తెరిస్తే 2 గంటలకల్లా బిర్యానీ అయిపోయేది. చుట్టుపక్కల రైతులు, ఊరి జనం క్యూ కట్టి మరీ పార్సిల్స్ తీసుకెళ్లేవాళ్లు. 6 నెలల్లోనే సత్యబాబు పరిస్థితి మారిపోయింది. ఒకరోజు ఉదయం సత్యబాబు నేరుగా భైరవయ్య ఇంటికి వెళ్లాడు. భైరవయ్య అరుగు మీద కూర్చుని ఉన్నాడు. సత్యబాబు దర్జాగా వెళ్లి ఒక 10,000 రూపాయల కట్ట ఆయన టేబుల్ మీద పెట్టాడు. లెక్క చూసుకోండి భైరవయ్య గారు, నా అప్పు, అసలు, వడ్డీ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆ రోజు నా కొడుక్కి బిర్యానీ ముద్ద పెట్టకుండా అవమానించారు కదా, ఈరోజు ఆ బిర్యానీయే నా అప్పు తీర్చింది. ఓహో, బాగానే సంపాదిస్తున్నావు సత్యబాబు. అవునయ్యా, మీరు ఒకసారి తిని వెళ్ళండి బాబు అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. చూద్దాం నీ ఆట ఎన్ని రోజులు సాగుతుందో. భైరవయ్యకి ఈగో అడ్డం వచ్చింది. తన దగ్గర అప్పు తీసుకునే ఒక పేదవాడు తన కళ్ళెదుటే డబ్బు సంపాదించి దర్జాగా బతకటం వాడు తట్టుకోలేకపోయాడు.
ఎలాగైనా సత్యబాబు వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని ఒక కుట్ర పన్నాడు. సత్యబాబును దెబ్బ కొట్టడానికి భైరవయ్య రాజమండ్రి నుంచి ఒక మామూలు వంటవాణ్ణి తీసుకొచ్చి సత్యబాబు బండికి సరిగ్గా ఎదురుగా ఒక పెద్ద టెంట్ వేసి భైరవయ్య పట్నం బిర్యానీ అని బోర్డు పెట్టాడు. సత్యబాబు ఒక ప్లేట్ 10 రూపాయలకు అమ్ముతుంటే భైరవయ్య కేవలం 5 రూపాయలకే బిర్యానీ అమ్మడం మొదలుపెట్టాడు. ఊరి జనం ముందుగా ఆఫర్ చూసి భైరవయ్య టెంటు వైపు వెళ్లారు. ఆ టెంటును చూసిన పోలయ్య కంగారుగా సత్యబాబు దగ్గరికి వచ్చి, ఒరే సత్యబాబు, చూసావా? ఆ భైరవయ్యగాడు నీకు పోటీగా సగం రేటుకే బిర్యానీ అమ్ముతున్నాడు. జనమంతా అటు వెళ్తున్నారు. కంగారు పడకపోలయ్యా, వాడు రేటు తగ్గించగలడు కానీ నా చేతికి ఉన్న రుచిని, నా వంటలో ఉన్న ప్రేమను వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? కొద్ది రోజులు ఓపిక పట్టు. మొదటి వారం జనం 5 రూపాయల బిర్యానీ కదా అని భైరవయ్య దగ్గరికి వెళ్లారు. కానీ ఆ వంటవాడు కేవలం రంగులు వేసి వండడం వల్ల అందులో రుచి లేదు. పైగా సగం మందికి కడుపు నొప్పి వచ్చింది. ఒకరోజు మధ్యాహ్నం రచ్చబండ దగ్గర జనం చర్చించుకుంటున్నారు. ఏంట్రా భైరవయ్య, బిర్యానీ ఒట్టి రంగుల అన్నలాగా ఉంది, అందులో కోడి ముక్క రబ్బరులాగా సాగుతోంది. అవునరా, సత్యబాబు బిర్యానీ 10 రూపాయలైనా సరే వాడు అందులో స్వచ్ఛమైన నెయ్యి, నాటుకోడి వేసి వండుతాడు. ఆ రుచి ముందు ఈ భైరవయ్య బిర్యానీ బలాదూర్. అదండ్రా సత్యబాబు హోటల్కి వెళ్దాం. రెండో వారం నుంచే జనం మళ్లీ సత్యబాబు హోటల్ వైపు క్యూ కట్టడం మొదలుపెట్టారు. భైరవయ్య టెంట్ ఖాళీగా పడి ఉంది. వాడు పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా తిరిగి రాలేదు. వాడి అహంకారం దెబ్బతింది. ఒకరోజు మధ్యాహ్నం బిర్యానీ దీక్ష ఖాళీ అయ్యాక సత్యబాబు హోటల్ మూసేయడానికి సామాన్లు సర్దుకుంటున్నాడు. అప్పుడే భైరవయ్య తలదించుకుని నెమ్మదిగా అక్కడికొచ్చాడు. అతని టెంట్ తీసేస్తున్నారు. సత్యబాబు, ఏంటి భైరవయ్య గారు, మీరు నా బండి దగ్గరికి వచ్చారు? నేను ఓడిపోయాను సత్యబాబు. అహంకారంతో, డబ్బుందన్న పొగరుతో నిన్ను దెబ్బతీయాలని చూశాను. కానీ నీ వంటలో ఉన్న నిజాయితీ ముందు నా కుట్ర పనికి రాలేదు. నీ రుచిలో ఉన్న మాయ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సత్యబాబు చిరునవ్వు నవ్వాడు. లోపలికి వెళ్లి ఒక అరిటాకులో వేడివేడి దమ్ బిర్యానీ, చికెన్ ముక్కలు వేసి భైరవయ్య చేతికి ఇచ్చాడు. ఇదిగోండి భైరవయ్య గారు, తిని చూడండి. నా వంటలో మాయ ఏమీ లేదు. మీరు బిర్యానీని వ్యాపారం, డబ్బు కోసం వండారు. నేను ఈ బిర్యానీని నా కొడుకు మీద ప్రేమతో, వాడి ఆకలి తీర్చడం కోసం నేర్చుకున్నాను. ఏ పనిలోనైనా ప్రేమ, నిజాయితీ కలిస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది. భైరవయ్య ఆ బిర్యానీ తిన్నాడు. ఆ రుచికి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. తను చేసిన తప్పుకు సిగ్గుపడ్డాడు. ఒక పేదవాడి చేతిలో ఇంత గొప్ప విద్య ఉన్నందుకు అతని మనసారా అభినందించాడు. నన్ను క్షమించు సత్యబాబు. నాన్న, మనమే గెలిచాం కదా. మనం ఎవరిని ఓడించలేదురా కన్నా, మన కష్టాన్ని గెలిపించుకున్నాం అంతే. ఆ తర్వాత సత్యబాబు బిర్యానీ హోటల్ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ప్రసిద్ధి చెందింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక పేద రైతు తన కష్టాన్ని, చేతి వంటను నమ్ముకొని అద్భుతమైన విజయం సాధించాడు. కథలోని నీతి: మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరి ముందు చేయి చాపాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి కష్టపడి నిజాయితీగా పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. అలాగే ఎదుటివారి ఎదుగుదలను చూసి కుళ్ళుకునే భైరవయ్య లాంటి వాళ్ళు ఎప్పటికీ విజయం సాధించలేరు.